హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. సో మేమైతే అందరం ఫ్యామిలీతో అయితే మేమైతే బెల్లంపల్లికి అయితే వెళ్తున్నాం అనమాట. మా పిన్ని అయితే వచ్చిందనమాట. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా వంట అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారనమాట మా మమ్మీ ఇంకా మా పిన్ని. ఇంకా మేమైతే ఫస్ట్ టైం అనమాట మా పిల్లలతో ట్రైన్లో అయితే వెళ్తున్నాం. చాలా చాలా ఎక్సైట్ అయితే అవుతున్నారు పిల్లలు. బట్ నేనైతే బీటెక్లో ఉన్నప్పుడైతే ట్రైన్లో వెళ్ళేసి వచ్చేది, కానీ ఇంకా మా హస్బెండ్ అలానే మా పిల్లలు అయితే ఎప్పుడు ఎక్కలేదంటే అలానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ట్రైన్లో కాబట్టి. సో అక్కడ వచ్చేసి 4-5 అవర్స్ అయితే జర్నీ, 4 అవర్స్ జర్నీ అయితే అన్నారనమాట అది. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ అయితే లేచి ఇంకా అందరం అయితే ఒక్కొక్క అయితే వర్క్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా మా పిన్ని ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా నేనైతే వేడివేడిగా అయితే టీ అయితే పెట్టిస్తామని అయితే వచ్చాను. ఇంక ఇక్కడైతే చపాతీ అయితే చేస్తుంది అనమాట మా పిన్ని. రాగానే మార్నింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ట్రైన్ వచ్చేసి ఈరోజు 3:40కి అయితే ట్రైన్ ఉందని అయితే చెప్పారనమాట. సో మేము సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి బెల్లంపల్లికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో నాకు మంచి డయాలసిస్ కూడా తగ్గిపోయింది కాబట్టి ఇంకా అక్కడ మేమైతే ప్రేయర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఫుల్ హ్యాపీ అయితే అనిపిస్తుంది. చాలా ఫ్యామిలీ కూడా చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఇంకా అలానే ఒక డే 1 డే అక్కడే స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ డే అయితే వద్దాం అనుకుంటున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసి సాటర్డే కాబట్టి సాటర్డే ఇంకా వీకెండ్ కూడా అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా అలా అయితే ప్లాన్ అయితే చేసామన్నమాట. ఇక్కడైతే మా పిల్లలు అయితే రెడీ అయితే అవుతున్నారు. ఇంకా మేము ఇక్కడ ఇప్పుడే 1 o'clock అయితేనే ఇంకా అక్కడ వెళ్ళేసరికి అవుతుంది కదా అని అనుకున్నాం, కానీ అందరూ రెడీ అయ్యేసరికి 2 అయితే ఇక్కడే అయిపోయిందనమాట. సో ఇంకా లేట్ అయితే అవుతుంది. 3:30 మాకు జర్నీ వచ్చేసి 1.5 అవర్కి అంటే ఎక్కువ పడుతుంది. ఆఫ్టర్నూన్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా అన్నట్లు యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేసాము. బట్ ఎందుకో ఏమో క్యాన్సిల్ చేశారనమాట. 2 times చేస్తే క్యాన్సిల్ అయితే అయిపోయిందంట. అలా అని ఇంకా మేమైతే ఈ కార్లో అయితే ఇంకెళ్ళి అక్కడే పార్కింగ్ చేసి అయితే మళ్ళీ నెక్స్ట్ డే కదా వెళ్దాం అన్నట్టు అయితే వెళ్తున్నాము. ఇంకా మా తమ్ముడు అయితే 2 times క్యాన్సిల్ అయింది. ఇంక త్వరగా కార్లోనే వెళ్దామని అయితే చెప్పాడనమాట. ఇంకైతే అన్నీ అయితే ఇలా ప్యాక్ చేసేసామన్నమాట. ఇంకా మా బాబాయ్ అయితే రాలేదనమాట. మా అక్క వాళ్ళు కూడా రాలేదు. సో మా అక్క వాళ్ళ పాప కూడా ఎగ్జామ్ ఉండడం వల్ల అయితే వాళ్ళు అయితే రాలేదు. ఇంకా మేమందరం అయితే ఇలా హ్యాపీగా అయితే కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళు కూడా రాలేదనమాట. సో లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా మా అత్తయ్య వాళ్ళకు కూడా ఇంకా కాళ్ళు ప్రాబ్లం, లెగ్స్ ప్రాబ్లం కాబట్టి ఇంకా తనకి కొద్దిగా కాళ్ళ నొప్పి కాబట్టి ఇంకైతే రాలేదు. ఇంకా మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో చూడండి చాలా ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ టైం అనమాట రైల్వే స్టేషన్కి రావడం పిల్లలు. ఇంకా అవన్నీ సామాన్ తీసుకొని వెళ్ళేసరికి అసలు చూడండి చాలా ఎగ్జైట్ అయితే అవుతున్నారు. మేము యాక్చువల్లీ కార్లో వెళ్దామని అనుకున్నాం కాబట్టి పిల్లల కోసం, ఎస్పెషల్లీ పిల్లల కోసం ఎప్పుడూ ఎక్కలేదు కదా, చూద్దామని అన్నట్లయితే ఎలా ఉంటుంది ట్రైన్ జర్నీ అన్నట్లయితే ఫస్ట్ టైం అయితే ఇలా ట్రైన్లో అయితే వెళ్తున్నాము. చూడండి ఇంకా రైల్వే స్టేషన్ చూడగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు పిల్లలు. అదేంటో మేము ఇలా రాగానే అసలు ఆల్రెడీ వచ్చేసింది అనమాట. బెల్లంపల్లికి వెళ్ళే ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చేసిందని అయితే ఇంకా మా డాడీ అక్కడే ఉండి వెయిట్ చేశారనమాట. వచ్చేసింది అనేసరికి మేము త్వరగా అయితే వెళ్తున్నాం, కానీ మేము ఎక్కిన ఒక 10 minutesకి అయితే స్టార్ట్ అయింది అనమాట. 10 to 15 minutes. కానీ మేము అక్కడ నుండి నడుచుకుని వచ్చేసరికి చాలా స్పీడ్గా అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే మా తమ్ముడు బిఫోర్ డే అయితే టికెట్స్ అయితే బుక్ చేశాడనమాట. అలానే ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఎవరి టికెట్స్ ఏంటి అనేది చూసుకుంటూ ఇంకెక్కడైతే వేరే వాళ్ళు కూర్చుంటే వాళ్ళని లేపి ఇంకా మేమైతే కూర్చున్నాం అనమాట. ఫస్ట్ టైం కదా. సో పిల్లలు చూడండి ఎలా అసలు ప్రైజ్ అయితే తన ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. అండ్ ప్రిన్స్ బాబు కూడా అనమాట. సో అక్కడనే అనమాట ఇంకా చాలా చాలా వాళ్ళకైతే ఇంకా మా మమ్మీతో మా పిన్నితో ఇంకా అలా కూర్చొని అయితే ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ అయితే ఉంటున్నారు. ఇంకా కామ్గా మనం ట్రైన్లో కూర్చుంటే ఊరుకుంటామా, మనకి ఏదో ఒకటి తింటే టైం పాస్కి అయితే బాగుంటుంది కదా అన్నట్లు ఇంకా అదో ఏదో వచ్చేస్తూనే ఉంటాయి. కానీ అసలు యాక్చువల్లీ అంతా ఏం తీసుకోమన్నమాట ట్రైన్లో. మా మ్యాక్సిమం మేము ఇంట్లో నుంచో తీసుకొని వెళ్ళినాం అనమాట. ఫుడ్ కూడా ట్రైన్లో ఏం తీసుకోలేదు, ఒక పల్లీలు తప్ప ఏమైతే తీసుకోలేదన్నమాట. సో అక్కడ టీ కాఫీలు కూడా వస్తే అంత బాగోదన్నమాట. అండ్ అంత హైజీన్గా ఉండవు అనమాట.
అంతా అలానే హైజీనిక్గా ఉండవు కాబట్టి ఇంకా మేమైతే మంచిగా ఇక్కడ ఫ్రెష్గా ఇంట్లోనైతే ప్రిపేర్ కూడా చేసుకొని వెళ్ళాము. పులిహోర, చికెన్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళారు. స్నాక్స్ కూడా కొన్ని మా పిన్ని కూడా తీసుకొని వచ్చింది కాబట్టి ఇంకా మంచి మేమైతే ఇలా ట్రైన్లో కూర్చుంటే అయితే వెళ్తున్నాము. సో ట్రైన్ వచ్చేసి జర్నీ మాకైతే 6 hours అయితే పడిందండి. మేము ఇక్కడ వచ్చేసి 3:30కి అలా ఎక్కితే అక్కడ వెళ్ళేసరికి 9 అయిందనమాట. 9:30 కూడా అయ్యింది. ఫుల్ పిల్లలు అయితే చూడండి చాలా టైర్డ్ అయిపోయారు, చాలా ఆడుకున్నారు అనమాట ట్రైన్లో అయితే. ఇంకా నేనైతే అసలు ఎన్ని ప్లేసెస్ చేంజ్ చేశానో చూడండి అసలు. ఎందుకంటే ఒక్కొక్క స్టేషన్లో ఒకటే ఆగుతూ ఉందన్నమాట నైట్ టైంలో కాబట్టి. నైట్ అయితే అయ్యింది, మ్యాక్సిమం ఒక 5 to 10 minutes అయితే ఆగుతుంది కాబట్టి నేను అసలు ఆగినప్పుడల్లా అక్కడ మా డాడీ దగ్గర, మా హస్బెండ్ దగ్గర, మా తమ్ముని దగ్గర, మా మమ్మీ వాళ్ళ దగ్గర అక్కడక్కడైతే చేంజ్ అయ్యి వాళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళ దగ్గర ముచ్చట్లు అక్కడిక్కడైతే ఇలా కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు ఏమంటున్నారు, ఇంకెంతసేపు అని అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ ముందర చూడండి. సో తను కూడా ఏంటంటే మాకు మంచి పరిచయం అయిందనమాట, బాగా మాట్లాడింది. ట్రైన్లో ఎదురుగా కూర్చున్నారనమాట. సీట్లో కూర్చున్న వాళ్ళైతే మంచిగా అయితే కూర్చున్నారు, మంచిగా హ్యాపీగా అయితే మేము ఇలా హ్యాపీగా అయితే మాట్లాడుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా టైం అయితే 9:30 అయింది కాబట్టి ఈ చక్రాల ప్యాకెట్ కూడా అయితే ఒకటైతే తీసుకున్నాను అనమాట. చూద్దాం ఇంకా రావట్లేదు టైంపాస్, కానీ అసలు ఏం తినలేదనమాట నేను బయట ఫుడ్ అస్సలే ఏం. ఇప్పుడు డయాలసిస్ ఆపేశారు కాబట్టి ఇంకేది పడితే అసలే తినొద్దు అనమాట. చాలా ఫుడ్ అనేది చూసి అయితే తినాలి అని అయితే చెప్పారు కాబట్టి చాలా మెయింటైన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకైతే పిల్లలు అయితే ఇక్కడైతే కాసేపు అయితే ఆడుకున్నారనమాట. డ్రెస్ చేంజ్ కూడా ఇక్కడే చేసేసుకున్నారు. చాలా టైర్డ్ అయితే అయిపోయినట్టు అయితే అనిపించింది అనమాట. ఫుల్ హ్యాపీగా ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ ఎగ్జైట్మెంట్లో చాలా ఆడుకున్నారు కాబట్టి టైర్డ్ అయిపోయారనమాట. ఇక్కడే డ్రెస్ అయితే వాళ్ళైతే చేంజ్ చేసేసుకున్నారు. ఇంకా ఫైనల్లీ అయితే స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. మా తమ్ముళ్ళు అయితే చూడండి ఇంకా వాళ్ళైతే వీళ్ళ బ్యాగ్స్ అయితే అన్నీ అయితే తీసేస్తున్నారు అనమాట. సో అక్కడ వెళ్ళాక స్టేయింగ్ అనమాట అక్కడే అనమాట. నైట్ అక్కడే ఉండి మళ్ళీ రేపు మళ్ళీ సేమ్ ఆఫ్టర్నూన్ ట్రైన్కి అనేది బుక్ చేశారనమాట. సో ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఆఫ్టర్ లాంగ్ టైం ఎంత హ్యాపీగా అయితే అనిపిస్తుందో అసలు. అందరూ మా అక్క వాళ్ళు ఇంకా అందరూ వచ్చి ఉంటే ఇంకా బాగుండు అని అయితే అనిపించింది అనమాట. సో బట్ ఎగ్జామ్స్ కాబట్టి రాలేకపోయారు. ఇక్కడైతే ఇంకా మేమందరం అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా డాడీ వచ్చి ఇంకేమైనా మర్చిపోయామా ఏంటి అనేది అయితే మళ్ళీ అయితే చెక్ చేస్తున్నారు. సో అంతే కదా, ఇంతమందితో వెళ్తే ఏదో ఒకటి పోగొట్టుకోవడం అనేది కామన్ కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడే చెక్ చేసుకుంటే బెటర్ కదా అన్నట్లయితే ఇంకా అన్నీ అయితే చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఫైనల్లీ అయితే ఇంకైతే దిగుతున్నాం అనమాట. అక్కడికి వచ్చేసి ట్రైన్ అనేది దిగాక ఒక 10 minutes అనేది పడుతుంది టైం వచ్చేసి. అక్కడ బెల్లంపల్లిలో వచ్చేసి 10 minutes పడుతుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ మేము ఆటోలో అయితే వెళ్ళడానికి అయితే చెప్పారనమాట. సో చూడండి టైం ఎంత అయిపోయిందో. సో ప్రిన్స్ బాబు అయితే చాలా ఏడుస్తున్నాడు మా దిగాలంటే. ఫస్ట్లో అస్సలు దిగలేదు. ఇంకా మా మమ్మీ ఎత్తుకొని ఇలా దింపితే మాత్రం అప్పుడైతే దిగింది. ఫస్ట్ టైం కాబట్టి ఇలా దిగేటప్పుడు కూడా చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏంటంటే దిగేటప్పుడు కూడా అందులో పడే ప్రమాదం ఉంది కాబట్టి చూసి అయితే మెల్లిగా అయితే దిగాలి అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే అందరం అయితే ఇలా దిగేసామన్నమాట. సో నేనైతే యాక్చువల్లీ చదువుకునేటప్పుడు అయితే ఎక్కువ ట్రైన్ జర్నీనే చేసేదాన్ని. మేము బీటెక్లో ఉన్నప్పుడు అయితే ట్రైన్ జర్నీనే చేసేదాన్ని. కానీ ఇంకా మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు ఎక్కలేదు కదా, ఈసారి ట్రైన్లో వెళ్దాం అన్నట్టు ఇంత లాంగ్ జర్నీ. సో ఇలా ట్రైన్లో అయితే వెళ్ళాల్సి అయితే వచ్చిందనమాట. సో చూడండి ఇంకా లగేజ్లే ఎక్కువ అయిపోయాయి అనమాట. ఎందుకంటే అక్కడే స్టేయింగ్ నైట్ కాబట్టి ఇంకా బెడ్షీట్స్ అలానే మాకు కావాల్సిన ఫుడ్ అవన్నీ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. సో బయట అక్కడ యాక్చువల్లీ చర్చ్లో కూడా ఫుడ్ అనేది పెట్టేస్తారు, కానీ ఇంకా మన ట్రైన్లో కూడా తినాల్సినవి కూడా తీసుకెళ్తున్నాం అనమాట అలా అని. సో ఇంకా మా పిల్లలు అయితే మా తమ్ముళ్ళని అయితే వదలట్లేరు. రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ అయితే బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి బయటికి రాగానే అందరూ ఆటో వాళ్ళు ఎక్కడ అనేది ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారనమాట. మేమైతే 3 ఆటోలను అనుకుంటాం, 3 or 2 సంథింగ్ 2 ఆటోస్ అయితే మాట్లాడుకుని అయితే వెళ్ళామన్నమాట. అక్కడికే 10 minutes అయితే పట్టింది. సో చూడండి నైట్ జర్నీ చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకైతే ఫుల్ టైర్డ్ అయిపోయారు పిల్లలు అయితే. ఫుల్ హ్యాపీ అయితే అనిపించింది అనమాట. చాలా డేస్కి కదా ఇలా ఫ్యామిలీతో బయటకి స్పెండ్ చేయడం అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అన్నీ మర్చిపోవాలి
మర్చిపోయాను అనమాట అసలు ఏందనేది కూడా. ఫైనల్లీ అయితే అక్కడికి వెళ్ళాక చూడండి మెయిన్ రోడ్కే ఉందన్నమాట ఇక్కడ బెల్లంపల్లిలో చర్చ్ అనమాట. చాలా ఫేమస్ కదా, మ్యాక్సిమం అందరికి తెలిసే ఉండొచ్చు అనమాట. పాస్టర్ ప్రవీణ్ గారి చర్చ్కి అయితే వచ్చామన్నమాట. 50 days ప్రేయర్కి ఫెస్టివల్ ఉంది. అలానే ఇంకా నాకు కూడా డయాలసిస్ అనేది స్టాప్ చేశారు, నాకు కూడా మంచిగా జరిగింది కాబట్టి ఇంకొచ్చి ప్రేయర్ చేసుకుందాం అన్నట్లయితే మేమైతే ఫ్యామిలీతో అయితే హ్యాపీగా అయితే ఇక్కడికైతే వచ్చేసామండి. చాలా ఎంజాయ్ చేశాము అండ్ చర్చ్ కూడా చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. సో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అసలు చర్చ్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 1 లెక్క అయితే పెడతాను, ఎందుకంటే లెంతీ అవుతుంది వీడియో. అలానే అయితే కొద్దిగా అయితే మేము వచ్చినదైతే ఇందులో అయితే పెట్టేశాను అనమాట. ఫైనల్ అయితే ఇక్కడికైతే డైరెక్ట్ మనకేంటంటే సిటీకి ఎంటర్ కాకముందుకే అనమాట చర్చ్ వచ్చేసి జస్ట్ ఒక 10 minutesలో అయితే దిగిపోతున్నాము. మెయిన్ రోడ్కే ఉందన్నమాట చర్చ్ మాత్రం. సో